ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏందనేది మనకు తెలియాలి. వెరీ ఫస్ట్ ఒక డెవలపర్కి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యొక్క బెనిఫిట్ ఏందనేది తెలియాలి. whenever the exception should be raised, then catch the exception and show the error. ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది రియల్ టైమ్ సినారియోలో. ఒక ప్రాజెక్ట్ రాసాం మనము. ఆ ప్రాజెక్ట్లో ఎక్సెప్షన్స్ ఏమి రాయలేదు మనం. ఆ ప్రాజెక్ట్ క్లయింట్కి ఇచ్చాం. క్లయింట్ ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. మనం ఎక్స్పెక్ట్ చేసిన డేటా ఇవ్వకుండా క్లయింట్ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఉన్న డేటాని ఇన్సర్ట్ చేశాడు. అప్పుడు ప్రాబ్లం రైజ్ అయింది. ప్రాబ్లం రైజ్ అయినప్పుడు ఏమైందంటే ద ప్రోగ్రామ్ అబ్నార్మల్లీ టెర్మినేషన్ అయిపోయింది. అంటే ఇంటర్మీడియట్గా బయటకు వచ్చేసింది ప్రోగ్రామ్. అప్పుడు క్లయింట్ చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతాడు. ఏంటి అప్లికేషన్ నేను వాడుతుంటేనే క్లోజ్ అయిపోతుంది, అట్లా ఇబ్బంది కదా అంటాడు. లైక్ మీరు చూడండి, ఒక్కోసారి ఏదైనా ఇంటర్నెట్ సైట్లో అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే సర్వర్ బిజీ అని 505 ఎర్రర్స్ అని వస్తుంటాయి. మనం ఏమంటాం, బయట ఆ అప్లికేషన్ చెత్త ఓరకొరకు ఎర్రర్ వస్తుంటుంది, క్లోజ్ అయిపోతుంటుంది అంటాం. లైక్ అలా అనకుండా ఒక ప్రాపర్ మెసేజ్ని మనం కనుక చూపించగలిగితే, అంటే ప్రాపర్ మెసేజ్ అంటే వాట్ ఈస్ ద ఎక్సెప్షన్, వాట్ ప్రాబ్లమ్ విల్ బి రైజ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రైజ్ అయింది అనేది మనం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎండ్ యూజర్కి చెప్పాలి. ఎండ్ యూజర్కి చెప్తే అతను అర్థం చేసుకుంటాడు, ఓహో ఇక్కడ నేను రాంగ్ వాల్యూస్ ఇచ్చాను, అందువల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని. అప్పుడు ఏం చేస్తాడు అతను? ఓకే అని కొట్టంగల్లే ఆ పాపప్ చూపించింది, ఓకే అని కొట్టి మళ్ళీ కరెక్ట్ వాల్యూస్ ఇచ్చుకొని అతను ప్రొసీడ్ అయితే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జరగాలి. అంతేగాని ఈ ఎక్సెప్షన్ అనేది మనం రాయకపోతే ఏం జరుగుతుందంటే ఆ అబ్నార్మల్గా ప్రోగ్రామ్ టర్మినేషన్ అయిపోవటం వల్ల మళ్ళీ మొదటి నుంచి ఎంట్రీ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇది చాలా డిఫికల్ట్ అయింది. ఇది ఎక్కడ డిఫికల్ట్ అయిందంటే మొదటి నుంచి ఎంట్రీ చేసుకుంటూ రావటం ఒక ప్రాబ్లం అయితే, ఇంకొక టైప్ ఆఫ్ రియల్ టైమ్ సినారియోలో ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఈ అప్లికేషను ఎంట్రీ చేసేటప్పుడు డేటా సేల్స్ ఎంటర్ చేస్తున్నాను. నేను సేల్స్ బిల్లు కొడుతున్నా. బిల్లు కొట్టేటప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్ని ఎంటర్ చేసేసాను. ఓకే, అంతా ఫైన్, టోటల్ అమౌంట్ కనపడింది, జిఎస్టీ కనపడింది, అన్ని కనపడ్డాయి. నేను సబ్మిట్ బటన్ కొట్టంగల్లే యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ పోస్టింగ్ సిస్టంలో కొన్ని అప్లికేషన్స్ వెనక బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటాయి. నేను సేల్స్ కొట్టంగల్లే ఫస్ట్ ఈ రికార్డు సేల్స్లోకి వెళ్ళాలి. దీని యొక్క కన్సాలిడేట్ అమౌంట్ మొత్తం వచ్చేసి సేల్స్ మాస్టర్లోకి వెళ్ళాలి. అలానే దీని యొక్క కన్సాలిడేట్ అమౌంట్ డే బుక్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఆ కస్టమర్ కనుక క్రెడిట్ కస్టమర్ అయితే అతనికి ఒక లెడ్జర్లోకి పోస్ట్ అవ్వాలి. అంటే ఇట్స్ మల్టిపుల్ పోస్టింగ్స్ జరగాల్సిన సందర్భం వస్తుంది. అయితే అన్ని ఫీల్డ్స్ ప్రతి టేబుల్లోకి వెళ్ళవు. రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం టేబుల్స్లోకి వెళ్తాండి. నేను ఒక సీక్వెన్స్గా రాసా. ఫస్ట్ ఈ టేబుల్లోకి డేటా వెళ్ళాలి, ఇది పోస్ట్ అయిన తర్వాత ఈ టేబుల్లోకి వెళ్ళాలి, ఇది పోస్ట్ అయిన తర్వాత ఈ టేబుల్లోకి వెళ్ళాలి. నేను ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ సీక్వెన్స్గా రాసా. అయితే ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ స్టేట్మెంట్లో కండిషన్ని ప్రాపర్గా మీట్ అవ్వకపోవడం వల్ల టర్మినేషన్ అయిపోయింది. టర్మినేషన్ అయిపోవడం వల్ల ఏం జరిగింది? ఒక రికార్డ్ ఏమో ఇన్సర్ట్ అయిపోయింది, మిగతా ఇన్సర్ట్ కాలేదు. మళ్ళీ ఓపెన్ చేసి ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తే ఆల్రెడీ ద రికార్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అంటది, మిగతా రెండు అప్డేట్ కావు. ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం అంతా వ్యాలిడేట్ అయిన తర్వాత ఆ డేటాని ప్రాపర్గా స్టోర్ చేయాలి. ఈ వ్యాలిడేట్ జరగాలంటే మనం ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడే చెక్ చేసుకోవాలి. సేవ్ బటన్ నొక్కినప్పుడు అన్ని వ్యాలిడేషన్స్ ప్రాపర్గా ఉంటేనే ఇన్సర్ట్ అవ్వాలి. అంటే ఈలోపు ఏదైనా ఎక్సెప్షన్ రేజ్ అయితే అసలు ఇన్సర్టే జరగకూడదు. ఇట్లాంటివి రాయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ అనేది రాసుకుంటాం. సో ఫస్ట్ మీనింగ్ చూడండి దానికి. ట్రై క్యాచ్, ట్రై చెయ్యి. ట్రై చేసేటప్పుడు ఇఫ్ ఎనీ ప్రాబ్లం విల్ బి రైజ్, క్యాచ్ ద ప్రాబ్లం అండ్ షో దట్ ఎర్రర్. అంటే నీకు ఏ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఎర్రర్ కోడ్ని నేను స్క్రీన్ మీద మనం పాపులేట్ చేస్తే అప్పుడు దే కెన్ అండర్స్టాండ్. ఎవరైతే ఎండ్ యూజర్స్ అప్లికేషన్స్ వాడుకుంటున్నారో వాళ్ళకి అర్థమైంది అక్కడ, ఓ నేను ఈ మిస్టేక్ చేయటం వల్ల నాకు ఈ ఎర్రర్ వస్తుంది. లేదు అతనికి అర్థం కాని ఎర్రర్ రైజ్ అయింది అంటే మనం ఏం చేస్తామంటే, డెవలపర్స్ ఏం చేస్తామంటే కొన్ని కస్టమైజ్డ్ మెసేజ్ పెడతాం. అంటే క్లయింట్కి అన్ని ఎర్రర్ కోడ్స్ అర్థం కానప్పుడు ఏం చేస్తాం, ఈ ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు ఈ మెసేజ్ రావాలి, ఈ ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు ఈ మెసేజ్ రావాలని చెప్పి మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని బేస్డ్ ఆన్ ద గివెన్ ఎర్రర్ కోడ్ను బేస్ చేసుకొని ఆ కస్టమైజ్డ్ మెసేజ్ని చూపిస్తూ ఉంటాం. అంటే ఎండ్ యూజర్కి అర్థం కావడం కోసం. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎర్రర్ రాకుండా ఇంకొక డిఫరెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ ఎర్రరే చూపించింది.
అప్పుడు అతనికి అర్థం కాదు ఎండ్ యూజర్. అప్పుడు ఏం చేస్తాడు, సపోర్ట్ టీంకి కనెక్ట్ అయ్యి నేను పలానా ఎన్విరాన్మెంట్లో ఇది వాడుతున్నప్పుడు నాకు ఈ ఎర్రర్ రైజ్ అవుతుంది అని చెప్తాడు. అప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే దాన్ని ఫిక్సేషన్ చేస్తారు. ఆ ఎర్రర్ ఎందుకు రైజ్ అవుతుంది, ఆ సినారియో ఏందో చూసుకొని ఆ ఇన్పుట్స్ ఇచ్చుకొని ఆ ఎర్రర్ని క్లియర్ చేసుకుంటారు. ఇదంతా చెయ్యాలంటే ఎర్రర్ కోడ్ అనేది మనకు రావాలి. ఆ ఎర్రర్ కోడ్ రావాలంటే ఈ ట్రై క్యాచ్ అనే ఫంక్షనాలిటీ మనం వాడాలి. ఓకే, ట్రై కోలన్ write the statements, catch colon and write the statements. Based on the exception, it should be catch and showing the errors. అయితే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మనకి ట్రై జరగాలి, క్యాచ్ జరగాలి, అల్టిమేట్గా జరగాల్సింది ఒకటి ఉంటుంది. అటువంటిప్పుడు మరి అల్టిమేట్గా జరగాలంటే నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఒక ఫైల్ ఓపెన్ చేశాను, ఆ ఫైల్లో సమ్ ఆపరేషన్స్ చేశాను. ఆపరేషన్స్ చేసేటప్పుడు నాకు సమ్ ప్రాబ్లం రైజ్ అయింది. ఇమీడియట్లీ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. కానీ మెమరీలో ఫైల్ ఆల్రెడీ ఓపెన్లో. నేను మళ్ళీ అదే ప్రోగ్రామ్ రన్ చేస్తే ది ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్ అని చెప్పని మెసేజ్ వస్తుంది. మరి అప్పుడు నేను బయటికి రావాలంటే ప్రాబ్లం కదా. అటువంటి కండిషన్స్లో ఏం చేస్తామంటే ట్రై చెయ్యి, ఇఫ్ ఎనీ ప్రాబ్లం వస్తే క్యాచ్ చెయ్యి, అల్టిమేట్గా ద ఓపెన్ ఫైల్ షుడ్ బి క్లోజ్. ఫైనల్గా ఏం జరగాలో చెప్తున్నాం. రిగార్డ్లెస్ ఆఫ్ ది రిజల్ట్ అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా అది ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందని దానికి సంబంధం లేదు. అల్టిమేట్ ఫైనల్లీ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ట్రై జరిగినా ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్సెప్షన్ వచ్చినా ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయింది. ఎటువంటి కండిషన్స్ అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన సినారియో, ఓ ఫైల్ ఓపెన్ చేసాం, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, సమ్ ప్రాబ్లం రైజ్ అయిపోయింది, అప్పుడు ఆ ఫైల్ క్లోజ్ కాకుండా టర్మినేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం అయింది. అప్పుడు ఏం చేస్తామంటే ట్రై సక్సెస్ అయినా ఫైనల్లీకి వచ్చి ఓపెన్ చేసిన ఫైల్స్ క్లోజ్ చేస్తాం, ప్రాబ్లం రైజ్ అయినా ఫైనల్లీకి వచ్చి క్లోజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ అంటాం అనమాట. ఓకే, దట్స్ వీటన్నిటి మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. మనకి జావాలో, C++లో అండ్ .NETలో వీటిలో ఏం చేస్తామంటే ట్రై అంటాం, ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్, క్యాచ్ అంటాం, బ్రాకెట్స్లో ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ అని పెడతాం. ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఎక్సెప్షన్కి మీరు ఇచ్చే ఇన్స్టెన్స్ వాల్యూ అని అర్థం. డాట్ మెసేజ్ అంటే ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయిపోయింది. ఇది అదర్ లాంగ్వేజ్లో. పైథాన్లో ఏంటంటే ట్రై తర్వాత కోలన్ పెడతాం, క్యాచ్ తర్వాత కోలన్ పెడతాం. దట్స్ అంతే. ఇక్కడ కోలన్స్ వాడతాం, అక్కడ బ్రాకెట్స్ వాడతాం. అదర్ దెన్ సేమ్ టు సేమ్. కొన్ని ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే కొన్ని మనం డిఫైన్ చేసుకునే ఎక్సెప్షన్స్ మనం పెట్టి చేసుకోవచ్చు. సో లెట్స్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్స్. ల్యాబ్కి వెళ్దాం. పైచామ్. ఓకే, క్లారిటీ కదమ్మా. ట్రై చేస్తున్నాం. అసలు మనం సింటాక్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన హ్యూమన్ బీయింగ్లో జరిగే ఇన్సిడెంట్సే మన ప్రోగ్రామింగ్లో కాన్సెప్ట్స్. ఇవి ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ ట్రై చేయి, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, ఐ విల్ రిజాల్వ్ ఇట్. నేనేం చెప్తాను, ఓ ప్రోగ్రామ్ రాస్తున్నాను, ప్రోగ్రామ్ రాయండి అమ్మా, రన్ కాకపోతే నాకు చెప్పండి, నేను చూస్తాను. దట్ ఈస్ ద ట్రై చేయి. ఇఫ్ ఎనీ ప్రాబ్లం విల్ బి కమ్స్, దెన్ వీ కెన్ క్యాచ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం తీసుకొచ్చి నాకు చెప్తే నేను ఏం సాల్వ్ చేసుకోవాలి నీకు చెప్తున్నాను, దెన్ వీ కెన్ రిజాల్వ్ ఇట్. దట్ ఈస్ ద ట్రై క్యాచ్. జనరల్గా జరిగే ఇన్సిడెంట్స్నే మనం ప్రోగ్రామెటికల్గా పెడితే దట్ ఈస్ ద ప్రోగ్రామ్స్. అంతే, సింపుల్. ప్రోగ్రామ్ అంటే అర్థమైంది, మనం ఒక సీక్వెన్స్గా చేయాల్సిన పనులు మొత్తాన్ని ఒక ఆర్డర్ బై ఆర్డర్లో రాసి రన్ చేయడం ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్. మనం చేయాలంటే కష్టం కాబట్టి ఒక సీక్వెన్షియల్గా మనం సెట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సిస్టమ్ ఏం చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఏది చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒక సీక్వెన్షియల్గా. అంటే మనతో పొద్దుగూగులు పని లేకుండా అదే ఒక ఆర్డర్లో వర్క్ చేస్తే వెళ్ళిపోయింది. దీన్ని ఒక సిస్టమేటిక్ చేసి దాన్ని ఒక ప్రాసెస్లో పెడితే దాన్నే ఏమంటారంటే ఆటోమేషన్ అంటాం. ఆటోమేషన్ అంటారు, చేశారా? ఆటోమేషన్ అంటే అర్థమైంది, మనం ఏం చెయ్యం, మొత్తం స్క్రిప్ట్ రాసేస్తాం. ఆ స్క్రిప్ట్లో రాస్తాం, ఇది సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలి, ఇది సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలి, ఇది సక్సెస్ అయితే ఇది రన్ అవ్వాలి అని మొత్తం రాసే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ వన్ బై వన్. దట్స్ వెన్ ఎవర్ ఇట్ ప్రాబ్లమ్స్ విల్ బి రైజ్, ద ఎర్రర్ కోడ్ విల్ బి సెండ్ ద లాగ్ ఫైల్. ఎక్కడైతే ప్రాబ్లం రైజ్ అవుతుందో అక్కడ స్టాప్ అయిపోయింది, ఎర్రర్ కోడ్ని లాగ్ ఫైల్కి పంపించింది. ఆ లాగ్ ఫైల్ ఎర్రర్ చూసుకొని మళ్ళీ ఆ ప్రాబ్లం తీసి రీరన్ చేస్తారు స్క్రిప్ట్ని, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు బిల్డ్ చేస్తుంటారు. బిల్డ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ అప్లికేషన్ బిల్డ్ సక్సెస్ఫుల్గా జరిగితే బిల్డ్ అయిపోయింది, బిల్డ్ ఫెయిల్ అయిందంటే అర్థమైంది సంథింగ్ గోయింగ్ ఆన్ రాంగ్ అంత ప్రాసెస్ ఆఫ్ ది స్క్రిప్ట్. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటనేది ఒక లాగ్ ఫైల్ జనరేట్ అయింది, దాన్ని ఎర్రర్ లాగ్ అంటాం.
ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఏ లైన్లో ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందనేది ఫైండ్ అవుట్ చేసింది. దెన్ వీ కెన్ చెక్ దట్ లైన్స్ అండ్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్. దెన్ ఇట్ షుడ్ బి గోయింగ్ ఆన్. దాన్నే స్క్రిప్టింగ్ అంటాం. ఓకే, అది ఆటోమేషన్లో వాడుతుంటారు. సో మన టాపిక్ ఏంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. లెట్స్ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇది స్మాల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను నేము హలో శ్రీనివాసరావు కే అని చెప్పి ఒక స్ట్రింగ్ నేను నేమ్లో అసైన్ చేసుకున్నాను. ట్రై అన్నాను. ఎక్సెప్షన్ EXCEPT, ఇక్కడ క్యాచ్ అని వాడకుండా ఎక్సెప్షన్కి ఎక్సెప్ట్ అని వాడతాం అనమాట. ఎక్సెప్షన్ అంటాం. ఎక్సెప్షన్ మీనింగ్ అది. ప్రింట్ నేమ్ అన్నా, గుడ్, ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ షుడ్ బి ప్రింట్, నో ఇష్యూ అబౌట్ దట్, బికాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ద ప్రాపర్గా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రింట్ అయిపోయింది. ఇన్ కేస్ ద నేమ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది ట్రై క్యాచ్ నేను రాశాను కాబట్టి, ఇన్ కేస్ నేను ఈ ట్రై క్యాచ్ అనేది రాయలా, లైక్ అనుకుందాం ఐ పుట్ ఏ కామెంట్. నేనేం రాశానంటే డైరెక్ట్గా ప్రింట్ నేమ్ అని రాశాను. అసలు నేను ఎగ్జిక్యూట్ చేసిన దాకా కూడా చాయిస్ ఇవ్వదు. ఇది ఎగ్జిక్యూట్ కాదు. చూడండి, ఇప్పుడు రన్ చేయగల ఎర్రర్ వచ్చేసింది ఇక్కడ. ఎందుకని, నేమ్ నాట్ డిఫైన్డ్. నాకు అలా ఎర్రర్ రాకూడదు, అది అబ్నార్మల్ టర్మినేషన్ అయింది. నాకు ప్రాబ్లం చెప్పాలి, నువ్వు ముందు డిఫైన్ చేసుకునేది చెక్ చేసుకొని చెప్పాలి, అంతేగాని ప్రోగ్రామ్ మధ్యలో క్లోజ్ కాకూడదు. అందుకోసం వాడేవాటినే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇది చిన్నదమ్మా, మీకు లిటిల్ బిట్ ఆఫ్ ప్రోగ్రామ్, మీకు ఏమనిపిస్తుంది అంటే దీనికోసమే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాయాలా అనిపిస్తుంది. కాదు, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఒక వేరియబుల్ని నేను డిఫైన్ చేశానులే అనుకుని ఆ వేరియబుల్ నేను అక్కడ ప్రింట్ చేస్తున్నా, ఏదో వాడుకోవాలని చెప్పి క్యాలిక్యులేట్ చేయడానికి వాడబోతున్నా. వాడినప్పుడు అప్పుడు ఎర్రర్ చెప్పింది, ద వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అప్పుడు మనం పైకి పోయి ఆ వేరియబుల్ని డిఫైన్ చేసుకుని వస్తాం. ఒకవేళ వేరియబుల్ డిఫైన్ అయిపోయింది అనుకో, ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ ఫైనల్, నో ఇష్యూ అబౌట్ దట్. బట్ ఎక్సెప్షన్ పెట్టుకోవడం వల్లే కదా మనకు అక్కడ వేరియబుల్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది, అది లేకపోతే చెప్పలేదుగా మనకి. సో అట్లా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎక్కడైతే బ్లాక్ ఆఫ్ ది కోడ్ మనం కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఎక్సెప్షన్స్ రైజ్ అవడానికి చాయిసెస్ ఉంటాయో, అక్కడ మనం ట్రై బ్లాక్స్ రాసుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఎర్రర్ రైజ్ కాకుండా. జనరల్గా ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్న దగ్గర మనం వాడము, ఏదైనా లాజికల్ థింకింగ్ ఉన్న దగ్గర, ఏదైనా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ వాడే వాటి దగ్గర మనం ట్రై క్యాచ్ వాడుతుంటాం. ఓకే, దట్స్ థ్రెడ్స్లో కంపల్సరీ ట్రై క్యాచ్ వాడమని చెప్పింది, ఎందుకంటే మేబీ మధ్యలో ఎక్సెప్షన్ రైజ్ అవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి అని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. అర్థమైంది కదమ్మా. నేమ్ని ఎప్పుడైతే నేను కామెంటేట్ చేస్తానో అప్పుడు మనకి ఎక్సెప్షన్ రైజ్ అయింది, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని నేను కామన్ ఎక్సెప్షన్ నేను రాసేసాను. వెన్ ఐ రిమూవ్ ద కామెంట్, then it should be fine because of name is there, that's why not execute the exception. Okay, and second program, what about the second program? else అంటే ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, శ్రీనివాసరావు అని ప్రింట్ అయింది, నేమ్ సక్సెస్ఫుల్లీ ప్రింటెడ్. ఫైనల్లీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే అల్టిమేట్, అంటే రిగార్డ్లెస్ ఆఫ్ ది రిజల్ట్, ట్రై జరిగిందా ఎక్సెప్షన్ జరిగిందా అనేది సంబంధం లేకుండా జరిగేదాన్నే ఫైనల్లీ అంటాం. వాట్ అబౌట్ ద ఎల్స్ అంటే వెన్ ఎవర్ ఇట్ విల్ బి సక్సెస్, ద ఎల్స్ షుడ్ బి వర్క్స్. మీకు వైల్లో కూడా ఎల్స్ చెప్పాను నేను. వైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్స్ ప్రింట్ అయ్యిద్దని మనం లాస్ట్లో ఎల్స్ వాడాం వైల్లో. ఇక్కడ కూడా ఎల్స్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అయినప్పుడే ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది, సక్సెస్ కానప్పుడు క్యాచ్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, శ్రీనివాసరావు అని ప్రింట్ అయింది, నేమ్ సక్సెస్ఫుల్లీ ప్రింటెడ్ అని ప్రింట్ అయింది, ఎందుకని నేమ్ ప్రింట్ అయిపోయింది కదా. సో వెన్ ఐ పుట్ దిస్ కామెంట్, then automatically variable is not defined అనేది ఒక్కటే ప్రింట్ అయ్యింది, కానీ else should not be executed. else ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది, ట్రై సక్సెస్ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యింది, అదర్వైజ్ the else should not be works. Okay, that's so let us execute, it should be fine. And third program వెళ్దాం. What about that? It should be exceptions, number of exceptions, how much అంటే మనకి పాసిబిలిటీస్ పెంచుకోవడం. ఇప్పుడు మనం ఒకటే ఎక్సెప్షన్ రాసామనుకో, అప్పుడు ఏమైందంటే మనం రాసేది కానీ ఆ స్పెసిఫైడ్ ఎర్రరే ప్రింట్ అయ్యింది. కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఎ నేమ్ ఎర్రర్. ఎనీ వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయకపోతే వచ్చే ఒక ఎక్సెప్షన్నే నేమ్ ఎర్రర్ ఎక్సెప్షన్ అంటాం. ఇప్పుడు ఏమీ రాయకుండా ఎక్సెప్ట్ రాశానంటే అర్థం ఏంటంటే అదర్ దెన్ నేమ్ ఎర్రర్ ఎక్సెప్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి షుడ్ బి రైజ్, ఇట్ షుడ్ బి ప్రింట్ ది ఎక్సెప్షన్. ఇఫ్ నేమ్ ఎర్రర్ ఈజ్ డిఫైన్, దెన్ ఇట్ గో టు ద నేమ్ ఎర్రర్. నేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం ప్రింట్ అయితే వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటది. అలా కాకుండా అదర్ దెన్ నేమ్ ఎర్రర్ ఏమైనా వస్తే, సంథింగ్ ఎల్స్ వెంట రాంగ్ వస్తే, అల్టిమేట్ ఎల్స్ ఏమొచ్చింది, ట్రై బ్లాక్ సక్సెస్ అయినప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది.
ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాము. శ్రీనివాసరావు 5:45 అని ప్రింట్ అయిపోయింది. ప్రోగ్రామ్ రన్నింగ్ ఈజ్ ఓవర్ అంది. నేను ఇక్కడ నేమ్ ఏం చేస్తానంటే ఐ పుట్ ఏ కామెంట్. సో ఇప్పుడు నేమ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంది. ఓకే, నీకు నేమ్ కూడా వెల్ అండ్ గుడ్ బాగుంది, బట్ నేను ఇక్కడ స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేయటం మర్చిపోయా, టైప్ క్యాస్ట్ చేయాల. ఒక స్ట్రింగ్ ని నేమ్ కి కన్కాటినేషన్ చేయలేంగా యాజ్ పర్ పైథాన్ రూల్ ప్రకారం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందంటే సంథింగ్ ఎల్స్ వెంట్ రాంగ్. ఎందుకంటే అది నేమ్ ఎర్రర్ కాదు, నేమ్ బాగానే ఉంది, అదర్ ఎక్సెప్షన్ రైజ్ అయింది. సో దెన్ ఇట్ గో టు ద సంథింగ్ ఎల్స్ వెంట్ రాంగ్. అర్థమైందా? బేస్డ్ ఆన్ ద క్రైటీరియాని బట్టి ద ఎక్సెప్షన్ షుడ్ బి రైజ్. ఓకే, దట్స్. మళ్ళీ నేను కన్వర్ట్ చేస్తాను. మీరు రాసేటప్పుడు ప్రోగ్రామ్ రాసుకొని మీరు రన్ చేసుకునేటప్పుడు ఇటువంటి సినారియోస్ అన్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇలా అయితే ఏం జరుగుతుంది, ఇలా అయితే ఏం జరుగుతుంది, వాట్ అవుట్పుట్ షుడ్ బి గివెన్ అని చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫోర్త్ ప్రోగ్రామ్. సో వాట్ అబౌట్ దిస్ ఫైనల్లీ, నేను ఎంత సింపుల్గా రాసాను ఎందుకంటే స్ట్రెస్ లేకుండా ముందు కాన్సెప్ట్ అర్థమైతే రేపు వీటిని మీకు ఇంప్లిమెంటేషన్ వేరే ప్రోగ్రామ్స్లో చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. ఇక్కడ నేను ఒక నేమ్ తీసుకున్నాను, ఆ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రేజ్, వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. లేకపోతే ద ట్రై ఎక్సెప్షన్ ఈజ్ ఫినిష్డ్ అంటే ట్రై జరిగినా ది ట్రై ఎక్సెప్షన్ ఫినిష్డ్ అని వస్తుంది. ఎక్సెప్షన్లోకి వెళ్ళినా ది ట్రై ఎక్సెప్షన్ ఈజ్ ఫినిష్డ్ అని వస్తుంది. ఎందుకని? ఫైనల్లీ, ultimately anyone execute or not constrained, ultimately it should be execute the finally. Else అయితే సక్సెస్ అయినప్పుడే else execute అయింది. Whenever it should be fail the exception, then else should not be works. But finally సక్సెస్ అయినా finally execute అయింది, ఫెయిల్ అయినా finally execute అయింది. We can run the program. So try exception is finished, నేమ్ ప్రింట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్సెప్షన్ పెడుతున్నాను. సో నేమ్ నాట్ డిఫైన్డ్ అంటది, వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంది, బట్ ద ట్రై ఎక్సెప్షన్ ఈజ్ ఫినిష్డ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకని? దట్ ఈస్ ద ఫైనల్, అల్టిమేట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఇది యాక్చువల్గా తర్వాత చెప్పాల్సిన టాపిక్ ఫైల్స్ అప్పుడు, బట్ ఇది కూడా ఒక కాన్సెప్ట్ మీకు తెలిసిందని చెప్తున్నాను. నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ద ఫైల్ నేమ్ ఏంటంటే .sample.txt. డాట్ అని ఎందుకు పెట్టానంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లోపల క్రియేట్ కాకుండా ఒక స్టెప్ బ్యాక్ పోవాలంటే ఎప్పుడు కూడా డబుల్ డాట్స్ వాడతాం. డబుల్ డాట్ మీన్స్ చేంజ్ ద డైరెక్టరీ వన్ స్టెప్ బ్యాక్ అని అర్థం. ఉన్న దగ్గర నుంచి కరెంట్ లొకేషన్ నుంచి వన్ స్టెప్ బ్యాక్వర్డ్కి వెళ్ళటానికి డాట్ వాడతాం. ఓకే, సో అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రూట్లో క్రియేట్ అయింది. ఎక్కడైతే ఈ రూట్ ఉందో ఇప్పుడు లేదు కదా ఇక్కడ ఫైల్, ఇట్ షుడ్ బి క్రియేట్. చూడండి, ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేశాను. ఏ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నానో ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను. అండ్ రైట్, డబ్ల్యూ అంటే రైట్ మోడ్. మనం మళ్ళీ ఫైల్స్ కాన్సెప్ట్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. F.write అంటే ఫైల్లోకి ఒక కంటెంట్ రాస్తున్నాను. హాయ్ వెల్కమ్ టు పైథాన్ స్టూడెంట్స్ అని ఫైల్ క్లోజ్ చేశాను. F.close అని చెప్పని. ఇన్ దిస్ ప్రాసెస్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్, దెన్ ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తుంది. సంథింగ్ వెంట్ రాంగ్ వెన్ రైటింగ్ టు ద ఫైల్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిందనో ఏదో చెప్పడానికి, లేదా మోడ్ ఇవ్వనప్పుడు. సో అల్టిమేట్గా ఏం చెప్పింది అంటే వర్క్ ఈజ్ ఓవర్ అని చెప్పింది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇట్స్ ఫైన్, ద sample.txt ఫైల్ విల్ బి జనరేటెడ్. చూసారు ఇక్కడ ఫైల్ క్రియేట్ అయిపోయింది, ఇందాక లేదు ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఏదమ్మా ఎవరు, ఎనీ డౌట్? ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఫైల్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినా అదే ఫైల్ మీద ఓవర్ రైట్ అవుతూ ఉంటుంది, దాంట్లో ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను ఈ ఫైల్ ఆ పర్పస్గా ఓపెన్ చేయకుండా బై మిస్టేక్ నేను సింటాక్స్ డబ్ల్యూనా రీడ్ అపెండ్ అని పెట్టకుండా మర్చిపోయి ఓ ఫైల్ ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. సో దెన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇమీడియట్ ఏం చెప్పిందంటే సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ రైటింగ్ టు ద ఫైల్. ఎందుకని నువ్వు ఏ పర్పస్ చెప్పకుండా ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దామంటే కుదరదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్ ఏ పర్పస్గా ఓపెన్ చేస్తున్నామో చెప్పలేదు కాబట్టి ఎక్సెప్షన్ రైజ్ అయిపోతుంది. అదే మనం ఫైల్ ఏ పర్పస్గా ఓపెన్ చేస్తున్నామో చెబితే దెన్ ఇట్ షుడ్ బి ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, దట్స్ ఇది ఫైల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను మీకు. సో దెన్ ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంది దీంట్లో మనకి? ఫిఫ్త్ ప్రోగ్రామ్ తర్వాత సిక్స్త్ ప్రోగ్రామ్. ఇక్కడ నేను చెప్పాను కదా, నిన్న మీకు చెప్పాను, కొద్దిగా చిన్న రియల్ టైమ్ సినారియో చెప్తానమ్మా మీకు. ఒక బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ టైప్ అని చెప్పనేది. సో దట్ ఈస్ దట్
సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక క్లాస్ తీసుకున్నాను. ద క్లాస్ నేమ్ ఇస్ ద బ్యాంక్ అకౌంట్. ఆ క్లాస్ కి ఒక కన్స్ట్రక్టర్ పెట్టా. ఎలా చెప్పగలుగుతున్నాను ఎమ్మడే కన్స్ట్రక్టర్ పెట్టానని? ఇనిట్ అనే మెథడ్ ఉంది కదా. ఎప్పుడైతే ఇనిట్ అనే మెథడ్ మనం ఒక క్లాస్ ఇన్సైడ్ రైట్ చేస్తున్నామో ద క్లాస్ కన్స్ట్రక్టర్ ఈస్ దేర్. whenever we can make an instance of that class, we should pass the parameters. What type of parameters? అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్ పంపించాలి. ఒక పర్సన్ కి బ్యాంక్ అకౌంట్ కి ఏదైనా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం పర్సన్ 1 కి, ఆటోమేటిక్ గా పర్సన్ 1 యొక్క నెంబరు, వాడి యొక్క డిపాజిట్ అమౌంట్ ఎంతో మనం పంపించాలి, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది. సో అవి ఏం చేస్తుంది, సెల్ఫ్ డాట్ అకౌంట్ నెంబర్ లో అకౌంట్ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది, సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ లో బ్యాలెన్స్ అమౌంట్ స్టోర్ చేసుకుంటుంది. నేను ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అని చెప్పని పిలుస్తానో అప్పుడు ప్రెసెంట్ ఆ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. అట్లానే నేను ఒకవేళ విత్ డ్రా అనే ఫంక్షన్ కనుక కాల్ చేస్తే ఎంత అమౌంట్ విత్ డ్రా చేయాలో నేను పంపించాలి దాంట్లోకి. సో పంపించినప్పుడు ఏం చేసిద్దంటే ప్రెసెంట్ నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ అమౌంట్ అనుకో, విత్ డ్రా అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ అమౌంట్, దెన్ ఓకే ఏమైంది, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్. దాన్ని ఏం రాసుకుంటాం, బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు అమౌంట్ అని రాస్తాం. అలా కాని పక్షంలో ఏం చేస్తున్నాం, రైజ్ ద ఎర్రర్. ఏమని చెప్తున్నాం, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పిన మెసేజ్ని రైజ్ చేసేస్తున్నాం. ఓకే, అలా కాదు డిపాజిట్ చేస్తున్నాం. డిపాజిట్ చేసేటప్పుడు నో నీడ్ ఆఫ్ టు కండిషన్స్, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఎప్పుడైతే విత్ డ్రా ఇక్కడ విత్ డ్రా అయిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ చేసేటప్పుడు ఏమైంది, అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ ప్లస్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ యాడ్ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏం రాశానంటే దీంట్లో, ఇది క్లాస్ బ్యాంక్, ఇంతవరకు బ్యాంక్ క్లాస్ అయిపోయింది, ఇంతవరకు బ్యాంక్ క్లాస్ అర్థమైందా. దాంట్లో ఎన్ని మెథడ్స్ ఉంది, ఒకటి కన్స్ట్రక్టర్ మెథడ్ ఇనిట్ ఉంది, ఇంకోటి గెట్ బ్యాలెన్స్ ఉంది, ఇంకోటి విత్ డ్రా ఉంది, ఇంకోటి డిపాజిట్ ఉంది. అయితే నేను ట్రాన్స్ఫర్ అకౌంట్కి విడిగా ఒక ఫంక్షన్ రాసుకున్నాను. దీంట్లో అకౌంట్ 1 పంపించాలి, అకౌంట్ 2 పంపించాలి, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అకౌంట్ 1 నుంచి అకౌంట్ 2కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో పంపిస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంది, విత్ డ్రా చేసుకోవాలి, ట్రై చేస్తున్నాం అకౌంట్ 1 డాట్ విత్ డ్రా అని చెప్పని. విత్ డ్రా చేసేటప్పుడు ప్రాబ్లం ఏదన్నా రేజ్ అయితే ఇక్కడ డిపాజిట్లో జరగదు, మనకి ఫెయిల్ అయిపోయింది, ట్రై ఫెయిల్ అయిపోయింది, ఎక్సెప్షన్లోకి వెళ్ళి ఎర్రర్ ప్రింట్ అయిపోయింది. ఎందుకని, ఇక్కడ రీజ్ ఎర్రర్ పెట్టాం కదా, విత్ డ్రా దగ్గర ప్రాబ్లం జరిగితే, అవునా కదా. మనము 10,000 పంపించాలనుకుంటున్నాం ఇంకోటి అకౌంట్లోకి, మన అకౌంట్లో 5,000 ఉన్నాయి, ఇక్కడ కండిషన్ రాంగ్ అయిపోయింది, ఎమ్మడే ఎల్స్లోకి వచ్చి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపించేసి ఇక టెర్మినేట్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కాదు. అంటే అర్థమైంది ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా ఈ ఫంక్షన్లో, ఈ రిమైనింగ్ ఏమీ ఎగ్జిక్యూట్ కావు, ఇమీడియట్లీ ఎక్సెప్షన్లోకి వెళ్ళిపోయింది, వాల్యూ ఎర్రర్ యాజ్ ఈ అని చెప్పని ఆ ఈ అనేది ఏంటిదో ప్రింట్ చేసుకుంటాం. అయితే నేను ఇక్కడ ఏమేమి రాశాను చూడండి, ఎస్టీఆర్ ఆఫ్ ఈ అంటే వచ్చిన ఎక్సెప్షన్ ని ప్రింట్ చేస్తున్నా, టైప్ ఆఫ్ ఈ అది ఏ డేటా టైప్ ప్రింట్ చేస్తున్నా, ఆ తర్వాత దాంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పంపించాడో తెలుసుకోవడం కోసం ఈ డాట్ ఆర్గ్స్ అని కూడా ప్రింట్ చేస్తాను, అండ్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఒకవేళ విత్ డ్రా కనుక సక్సెస్ఫుల్ గా జరిగితే దెన్ ఇమీడియట్లీ డిపాజిట్ కూడా అయిపోయింది రెండో వాడి అకౌంట్. నా అకౌంట్ లో విత్ డ్రా అయింది, నేను సెకండ్ అకౌంట్ లో డిపాజిట్ జరగాలి కదా, ఇట్ షుడ్ బి గోయింగ్ ఆన్ టు ద డిపాజిట్, డిపాజిట్ కూడా సక్సెస్ అయిపోయింది, అప్పుడు రిటర్న్ ట్రూ అయ్యింది. కాబట్టి ఇంకా దేంట్లోకి వెళ్ళదు, ఎక్సెప్షన్లోకి వెళ్ళదు, అర్థమైందా. సో ఇక్కడ చూడండి మెయిన్ ప్రోగ్రామ్లోకి వచ్చాం. ఫస్ట్ యూజర్ 1కి ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసాం, అతని అకౌంట్ నెంబరు బ్యాలెన్స్ ఎంతో పంపిస్తున్నాం. యూజర్ 2కి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, అతని అకౌంట్ నెంబరు బ్యాలెన్స్ ఎంతో పంపిస్తున్నాం. బై డిఫాల్ట్కి ఇద్దరికి 0 సెలెక్ట్ చేసాం. ఫస్ట్ అకౌంట్లోకి డిపాజిట్ చేయాలి, యూజర్ 1 డాట్ డిపాజిట్ అనే మెథడ్లోకి డైనమిక్ గా ఇన్పుట్ తీసుకోవడం కోసం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తూ ఇన్పుట్ అనే ఫంక్షన్ రాసాం. ఏమని రాసాం, ఎంటర్ అకౌంట్ 1 డిపాజిట్ అమౌంట్ అన్నాం, తర్వాత యూజర్ 2 డాట్ డిపాజిట్ అన్నాం, ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ డిపాజిట్ అమౌంట్ ఇవ్వమంటున్నాం. 2 అమౌంట్స్ డిపాజిట్ చేసేస్తున్నాం. డిపాజిట్ చేసేటప్పుడు ఎటువంటి ఎక్సెప్షన్ రాదు, ఎందుకంటే మన అకౌంట్ లో అమౌంట్ స్టోర్ అవడం కదా, నో నీడ్ ఆఫ్ ఎనీ కండిషన్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ యూజర్ 1 బ్యాలెన్స్ ఎంత అని చెప్పని కన్కార్డినేషన్ తో ప్రింట్ చేస్తున్నాం, ఫార్మేట్ ప్రకారం యూజర్ 2 బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు అడుగుతున్నా ఇన్పుట్ ఎంటర్ హౌ మచ్ ట్రాన్స్ఫర్ అమౌంట్ టు అకౌంట్ 2కి పంపించాలనుకుంటున్నావు. రిజల్ట్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ అమౌంట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, కాల్ చేసి యూజర్ 1ని యూజర్ 2ని అమౌంట్ పంపిస్తున్నా, అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కనుక విత్ డ్రా సక్సెస్ఫుల్ గా జరిగితే డిపాజిట్ కూడా జరిగింది, విత్ డ్రా ఫెయిల్ అయిపోతే ఎక్సెప్షన్ లేదు, దట్స్ సింపుల్, అర్థమైందా. ఆ తర్వాత ఇఫ్ రిజల్ట్ ట్రూ అయింది అనుకో, రిటర్న్ ట్రూ పెట్టాం కదా, ద ట్రాన్స్ఫరింగ్ ఈజ్ సక్సెస్ అని చెప్పింది, ఫ్రమ్ యూజర్ 1 టు యూజర్ 2కి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పింది. ఒకవేళ ఎల్స్ రేజ్ అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అని చెప్పింది. అల్టిమేట్ గా చివరిలో మళ్ళీ ఏం చేస్తున్నాం, యూజర్ 1 యొక్క అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, యూజర్ 2 యొక్క అకౌంట్ బ్యాలెన్స్ ఎంత అనేది మనం షో చేస్తున్నాం.
లెట్స్ వి ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇట్లాంటివి మనం రాసుకుంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ ది అకౌంట్ వన్ యొక్క డిపాజిట్ అమౌంట్ ఎంత. సో నేను ఒక 2000 రూపీస్ ఇతని అకౌంట్లో డిపాజిట్ చేశాను. ఇంకొక అతని అకౌంట్లో కూడా 2000 రూపీస్ డిపాజిట్ చేశాను. హౌ మచ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ 2కి ఎంత పంపిస్తావు? 1 నుంచి అని అడుగుతుంది. నేను ఇక్కడి నుంచి 4000 పంపిద్దామని ట్రై చేశాను. ఇమీడియట్లీ ఏమొచ్చింది, ఆ క్లాస్ అంట వాల్యూ ఎర్రర్ అనే క్లాస్ అంట. మనం పెట్టిన మెసేజ్ ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్. మెయిన్ ఆర్గ్యుమెంట్ కూడా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనే ఒక్క ఆర్గ్యుమెంటే ఉంది. ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని కూడా అడిగాం కదా మనం. అక్కడ కింద ఆర్గ్స్ అని చెప్పి ప్రింట్ చేశాం కదా, ఆర్గ్యుమెంట్ కూడా ఒకటే ఉందంట, దట్ ఈస్ ద ఇన్సఫిషియెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ క్లాస్ ఏంది, వాల్యూ ఎర్రర్ అనమాట. తర్వాత ఏం చెప్తుంది, అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది. అల్టిమేట్గా ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి, ఎందుకని ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి. నవ్వు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఫస్ట్ ఓడి అకౌంట్లో 5000 ఉంది, సెకండ్ ఓడి అకౌంట్లో ఒక 3000 అమౌంట్ ఉంది. ఫస్ట్ అకౌంట్ నుంచి ఒక 1000 రూపాయలు సెకండ్ అకౌంట్కి పంపించాలి. నేను 1000 రూపాయలు ఇచ్చాను, సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇద్దరు అకౌంట్లో 4000 అయిపోయింది. ఇట్స్ ఫైన్. సో ఇది ఒక రియల్ టైమ్ సినారియో లాగా అనమాట. ఇట్లా మనం ఆలోచించి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం చేయగలిగితే వి విల్ సక్సెస్. ఇది చేసేటప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఎక్సెప్షన్స్ వాడాము చూడు. ఇక్కడ రైజ్ వాల్యూ ఎర్రర్ అనే ఒక ఎక్సెప్షన్ వాడాము. ఇప్పుడు 2 ఎక్సెప్షన్స్ ప్రీ డిఫైన్డ్ వాడాము. నేమ్ ఎర్రర్ ఒకటి వాడాము, ఇక్కడ వాల్యూ ఎర్రర్ అనేది ఒకటి వాడాము. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసాము, ఇంకా ఎక్సెప్షన్స్ ఏమి రాసాము, ఇక్కడ వాల్యూ ఎర్రర్ అని చెప్పని పెట్టాము. ఈ వాల్యూ ఎర్రర్ లో మనకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంది, ఒక ఆర్గ్యుమెంటే కదా మనం ఎక్కడి నుంచి పంపించింది. ఇన్ కేస్ కామా పెట్టి ఇంకొక ఆర్గ్యుమెంట్ పంపించామనుకో 2 ఆర్గ్యుమెంట్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు. ఓకే, దట్స్. సో ఇది ఒక ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్కి 0 డివిజన్ ఎర్రర్ ఒకటి. ఇది వాల్యూ ఎర్రర్ ఆల్రెడీ వాడాము, ఇది ఒక ఎక్సెప్షన్ ప్రీ డిఫైన్డ్ 0 డివిజన్ ఎర్రర్. దాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటాం. డివిజిబుల్ బై 0 ఎర్రర్ అని చెప్పి అంటాం జనరల్గా జావాలో అయితే. ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ అంటాం. సో నేను ఒక ఏ వాల్యూ తీసుకున్నాను, బి వాల్యూ తీసుకున్నాను, సి ఈక్వల్ టు ఏ బై బి అన్నా, ప్రింట్ చేశాను. అంత సక్సెస్ అయితే వెళ్ళండి కొట్టి. ఇప్పుడు నేను రన్ చేశాను. ఏ వాల్యూ 45 అన్నాను, తర్వాత 0 ఇచ్చా. 45 బై 0 అంటే కెనాట్ బి డివిజన్ చేయలేదుగా, డివిజిబుల్ చేయలేదు కదా. డెమాన్స్ట్రేషన్ కెనాట్ బి 0, ఎందుకని డినామినేషన్ ఎప్పుడు కూడా 0 ఇస్తే కుదరదు. 0తో మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేము. బై డివిజన్ 0 అంటే ఎన్ని పార్ట్లుగా 0 డివిజన్స్ అంటే ప్రాబ్లం కదా. సో అటువంటి ప్రాబ్లంనే 0 డివిజన్ ఎర్రర్ అంటాం. అలా కాకుండా మనం రన్ చేసాం. సంథింగ్ నేను టెక్స్ట్ నెంబర్ విత్ టెక్స్ట్ ఇచ్చా. అప్పుడు ఇన్పుట్ షుడ్ బి ఎన్ ఇంటీజర్, ఎందుకని వాల్యూ ఎర్రర్ వచ్చింది, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ తప్పని వచ్చింది. సో లేదు, ఐ గివ్ ద ఫైన్ వాల్యూ 45 బై 5, దట్ ఈస్ ద 9 వచ్చేసింది. ఇట్స్ వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ అబౌట్ దట్. ఇవి 2 కాకుండా ఏదైనా ఎర్రర్ వస్తే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. ఇప్పుడు ఈ 2 కానీ ఎర్రర్ అంటే అర్థమైంది, మనం ఏ అనేది అసలు డిఫైన్ చేయలేదు. ఐ థింక్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. దెన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎంట్రీని నెంబర్ అందాం, నెంబర్ ఇచ్చేసాం. సో ఏమవుతుంది, సంథింగ్ వెంట్ రాంగ్. ఎందుకని అది 0 డివిజన్ ఎర్రర్ కాదు, వాల్యూ ఎర్రర్ కాదు, సంథింగ్ వెంట్ రాంగ్ అంటే సంథింగ్ వాల్యూ ఈజ్ మిస్సింగ్ అని చెప్పిన అర్థం. ఇలా మీరు అన్ని సినారియోల్లో కూడా మీరు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు చెక్ చేసుకొని చేయాలి, లేకపోతే మీకు అవుట్పుట్స్ అనేవి తెలియదు, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే. ప్రోగ్రామ్ మామూలుగా యాజ్ ఈజ్లీ మీరు రాసుకుంటారు, ఎగ్జిక్యూట్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. దాంట్లో మీరు ఎర్రర్స్ పెట్టి కామెంట్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసుకొని అన్ని ప్రాపర్గా రైజ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అల్టిమేట్లీ ఈ ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ అనేది డెవలపర్స్కి ఏ బిగ్గెస్ట్ రూల్ అనమాట. కంపల్సరీ ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రాజెక్ట్స్లో ప్రాబ్లమేటిక్ అయింది. సో కాబట్టి అందరూ కూడా ప్రోగ్రామ్స్ రాసే ప్రతి డెవలపర్ కూడా ఈ ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తూనే ఉంటారు. అది వాడకపోతే ఇట్ షుడ్ బి రైజ్ ఏ ప్రాబ్లమ్స్. ఓకే, సో లెట్ us రైట్ ది 7 ప్రోగ్రామ్స్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ మన టాపిక్ ఏంటంటే మల్టీ థ్రెడ్డింగ్ అని. ఓకే.